హలో అండ్ వెల్కమ్ టు రాథోడ్ సైన్స్ అకాడమీ. ఈరోజు మనం ఈ క్లాస్లో వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ తీసుకొని టైటిల్స్ చదువుతూ దాంట్లో ఉన్న కీవర్డ్ ఏంటి, మనం ఎలాంటి డైమెన్షన్ చదువుకోవాలి, అసలు నోట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, క్వశ్చన్స్ ఎలా వస్తాయి, అండ్ ఇంతకుముందు క్వశ్చన్ వచ్చినట్టయితే ఎలా వచ్చింది, ఎవ్రీథింగ్ క్లియర్గా చూద్దాం. అండ్ లాస్ట్లో వచ్చేసి మీకు ప్రిలిమ్స్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా ఇస్తాను, సో దట్ మీకైతే క్లియర్గా అర్థమవుతుంది క్వశ్చన్స్ ఎలా వస్తాయి ఏంటి అని చెప్పి. అండ్ కంపల్సరీ ఆ క్వశ్చన్స్కి మాత్రం ఆన్సర్ అయితే కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి, మర్చిపోవద్దు. ఓకే, సో ఫస్ట్ ఆర్టికల్ టైటిల్ చూసినట్లయితే టైటిల్ ఏం చెప్తుంది, మోదీ హైలైట్స్ నీడ్ ఫర్ 2-state సొల్యూషన్ టు ఎండ్ ఇజ్రాయెల్ పాలస్తీన్ కాన్ఫ్లిక్ట్ అని ఇక్కడ టైటిల్ ఇచ్చారు. ఇక్కడ కీవర్డ్ ఏంటి అంటే ఫస్ట్ వచ్చేసి 2-state సొల్యూషన్, సెకండ్ వచ్చేసి ఇది ఇజ్రాయెల్ పాలస్తీన్ కాన్ఫ్లిక్ట్ అంటుంది. ఈ టాపిక్ మనం ఇంటర్నేషనల్ రిలేషన్స్ జిఎస్ పేపర్ 2లో చదువుకుంటాం అన్నమాట. సో ఇక్కడ మీకు క్వశ్చన్ ఎలా వస్తుంది అని చూసినట్లయితే ఫస్ట్ వచ్చేసి 2-state సొల్యూషన్ న్యూస్లో ఉంది, ఇవి ఏ కంట్రీస్కి సంబంధించింది అని చెప్పి ఏబిసిడి ఆప్షన్స్ రావచ్చు. ఆ ఏబిసిడిలో ఇండియా, నేపాల్, లేకపోతే సో అండ్ సో కంట్రీస్ అని చెప్పి ఏవైతే కంట్రీస్ కాన్ఫ్లిక్ట్లో ఉన్నాయో న్యూస్లో అవి ఇవ్వచ్చు అనమాట. సో అలా డైరెక్ట్గా ఏబిసిడి ఆప్షన్ బేస్డ్ క్వశ్చన్ అయితే ఒకటి రావచ్చు. అండ్ సెకండ్ టైప్ ఆఫ్ క్వశ్చన్ వస్తే కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ 2-state సొల్యూషన్ అని ఇచ్చేసి దాని కింద ఒక 2-3 స్టేట్మెంట్స్ ఇచ్చేసి ఏవి కరెక్ట్ లేకపోతే ఏవి ఇన్కరెక్ట్ అని అడగచ్చు. ఇది సెకండ్ ఫార్మాట్ ఆఫ్ క్వశ్చన్. అండ్ థర్డ్ ఫార్మాట్ ఏంటి అని చూసుకున్నట్లయితే మ్యాచ్ ద ఫాలోయింగ్ అనమాట. మ్యాచ్ ద ఫాలోయింగ్ అని చెప్పవచ్చు. అందులో ఒక 3 to 4 అగ్రిమెంట్స్ తీసుకోవచ్చు. ఇదేంటంటే 2-state సొల్యూషన్ అని ఒకటి ఇవ్వచ్చు. రీసెంట్గా యుఎస్ అండ్ ఇరాన్కి మధ్యలో అగ్రిమెంట్ కుదిరింది కదా, అలా, లేకపోతే అబ్రహాం అకార్డ్స్, ఓస్లో అగ్రిమెంట్, అలాంటివి ఏవైనా ఇచ్చేసి ఇటు సైడ్ వాటికి సంబంధించి ఏ కంట్రీస్ మధ్య కానీ ఆ అగ్రిమెంట్ ఏంటి అని అడిగి మ్యాచ్ ద ఫాలోయింగ్ లా కూడా కింద ఏబిసిడి ఆప్షన్స్ 4 ఇవ్వచ్చు. సో ఇలా 3 ఫార్మాట్స్లో మనం అయితే క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఇది ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. మరి మెయిన్స్లో ఏంటంటే మోదీ హైలైట్స్ ఆర్ మోదీ అని కాకుండా డైరెక్ట్గా ఆర్ ప్రైమ్ మినిస్టర్ హైలైటెడ్ 2-state సొల్యూషన్ టు ఎండ్ ఇజ్రాయెల్ పాలస్తీన్ కాన్ఫ్లిక్ట్ అని చెప్పి ఫుల్ స్టాప్ పెట్టేసి డిస్కస్ ఆర్ కామెంట్, అనలైజ్, ఎగ్జామిన్ అలా కూడా మీకు మెయిన్స్లో క్వశ్చన్ రావచ్చు. లేకపోతే 2-state సొల్యూషన్ యొక్క ప్రొవిజన్స్ ఏంటి అండ్ ఆ ప్రొవిజన్స్ ఇజ్రాయెల్ పాలస్తీన్ కాన్ఫ్లిక్ట్కి ఫుల్ స్టాప్ పెడతాయా లేదా అన్నట్టు కామెంట్ అని కూడా అడగచ్చు అనమాట. సో ఆ విధంగా మీకు మెయిన్స్లో కూడా క్వశ్చన్ రావచ్చు ఫ్రమ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ జిఎస్ పేపర్ 2. జిఎస్ పేపర్ 2లో ప్రతి సంవత్సరం మినిమం 3 to 4 క్వశ్చన్స్ వస్తాయి. అండ్ ఎక్కువ మనకి ఏదైతే ఇలాంటి కాన్ఫ్లిక్ట్ సంబంధించిన అగ్రిమెంట్ దాని గురించి ఉన్నా కూడా అడగచ్చు అనమాట. యూ హ్యావ్ టు బి కేర్ఫుల్. ఓకే, సో మనం కంటెక్స్ట్ చూసాం కదా. ఇప్పుడు ఈ ఆర్టికల్ అర్థం అవ్వాలి అంటే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇజ్రాయెల్ పాలస్తీన్ గొడవ ఏంటో తెలియాలి. దీని గురించి షార్ట్గా చెప్తాను, జస్ట్ అదొకసారి వినండి. సో ఇదంతా దేని గురించి అంటే ఒక పర్సిక్యూటెడ్ రిలీజియస్ మైనారిటీ వల్ల ఈ గొడవ జరిగింది అనమాట. ఆ మైనారిటీ ఏంటంటే జ్యూస్ అనమాట. బికాస్ ఆఫ్ రిలీజియస్ బిలీఫ్ కానీ ఆ టైంలో ఫారెన్ కల్చర్ 1800s ఆ టైంలో ఫారెన్ కల్చర్ ఉంది కాబట్టి ఆ టైంలో ఈ జూయిష్ పీపుల్ని డిస్క్రిమినేట్ చేసేవారు అండ్ దే ఆర్ ద పర్సిక్యూటెడ్ మైనారిటీ. యాక్చువల్లీ ఫస్ట్ వాళ్ళు యాన్సిస్ట్రల్ ల్యాండ్ అనే ఇస్రాయెల్లో ఉండేవారు అనమాట. అక్కడ నుంచి వెళ్ళగొట్టడం జరిగింది. వాళ్ళు అక్కడ నుంచి వెళ్ళిపోయి డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్లో వాళ్ళు సెటిల్ అయ్యారనమాట. తర్వాత వాళ్ళు ఏం చేశారు, 1897 వచ్చేసరికి వాళ్ళు ఒక మూవ్మెంట్ని స్టార్ట్ చేశారు. ఆ మూవ్మెంట్ పేరు ఏంటంటే జీనోయిస్ట్ మూవ్మెంట్ అంటారనమాట. ఆ మూమెంట్లో వాళ్ళు ఏం చేశారంటే ఎక్కడెక్కడైతే జూస్ ఉన్నారో వాళ్ళందరూ కలిసికట్టుగా మళ్ళీ మన ఏరియాలోకి వెళ్దాం అన్నట్టు వాళ్ళు ఈ మూమెంట్ స్టార్ట్ చేశారు. అండ్ ఈ మూమెంట్ స్టార్ట్ చేస్తున్నప్పుడే వాళ్ళు ఒక ఆర్గనైజేషన్ క్రియేట్ చేశారు. ఆ ఆర్గనైజేషన్ పేరు ఏంటి అంటే వరల్డ్ జీనోయిస్ట్ ఆర్గనైజేషన్ అనమాట. అండ్ ఈ ఆర్గనైజేషన్ యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటి అంటే వాళ్ళు జూయిష్ హోమ్ ల్యాండ్ ని మళ్ళీ క్రియేట్ చేయాలి అని చెప్పి ఎయిమ్ తోటి వాళ్ళు ఈ ఆర్గనైజేషన్ ని క్రియేట్ చేశారు. దాంతో చాలా మంది జూస్ ఎక్కడెక్కడైతే ఉన్నారు వరల్డ్ లోనే మళ్ళీ వాళ్ళు పాలస్తీన్ కి తిరిగి రావడం జరిగింది. తిరిగి రావడమే కాదు, అక్కడ వాళ్ళు సెటిల్ అవ్వడం స్టార్ట్ చేశారు. యాక్చువల్లీ పాలస్తీన్ గురించి చూసినట్లయితే అప్పుడు మనకి బ్రిటిష్ కాలనీస్ ఉండేవి కదా,
సో బ్రిటిష్ కి అండ్ ఫ్రాన్స్ కి మధ్యలో స్కైస్ పికాట్ అగ్రిమెంట్ జరగడం వల్ల ఈ పాలస్తీన్ అనేది బ్రిటిష్ కంట్రోల్లోకి వచ్చింది. ఇప్పుడు ఏంటి, ఆ బ్రిటిష్ కంట్రోల్ ఉన్న పాలస్తీన్ లో ఇప్పుడు జ్యూస్ అందరూ వచ్చి మళ్ళీ సెటిల్ అవ్వడం స్టార్ట్ చేశారు. అండ్ దాంతో ఏంటంటే ఇక్కడ మనకి అన్ని అరబ్ కంట్రీస్ ఉంటాయి. అరబ్ కంట్రీస్ లో ఉన్న రిలీజన్ ఏంటి, ఇస్లాం, ముస్లిమ్స్ ఉంటారు. ఆ ముస్లిమ్స్ ఏం ఫీల్ అయ్యారు అంటే ఈ జ్యూస్ అందరూ వచ్చి అక్కడ సెటిల్ అవ్వడం స్టార్ట్ చేసినట్లయితే అక్కడ ఉన్న ఇస్లామిక్ కల్చర్ కి దెబ్బతింటుంది అని చెప్పి ఈ అరబ్ కంట్రీస్ ఏం చేశాయి, ఈ జ్యూస్ మీద వైలెన్స్ అనేవి స్టార్ట్ చేయడం చేసింది అనమాట. ఈ జ్యూస్ మీద అటాక్ చేసి ఒకానొక టైంలో ఆ వైలెన్స్ అనేది చాలా హైకి వెళ్ళిపోయింది అనమాట. సో ఆ హైకి వెళ్ళిపోయినప్పుడు ఏంటంటే ఆ ఏరియా అంతా ఉంది కంట్రోల్లో బ్రిటిష్, కాబట్టి ఆ బ్రిటిష్ కూడా ఏం వాయిస్ అనేది రేజ్ చేయలేదు. డైరెక్ట్ గా ఈ క్వశ్చన్ ఇలా వైలెన్స్ అవుతుంది, దీనికి సొల్యూషన్ కావాలని చెప్పి యునైటెడ్ నేషన్ లో పెట్టింది అనమాట. ఫ్యూచర్ ఆఫ్ పాలస్తైన్ గురించి క్వశ్చన్ అనేది యునైటెడ్ నేషన్ లో రేజ్ చేసింది. ఓకే, దాని తర్వాత ఏమైంది, యునైటెడ్ నేషన్ అనేది ఓటింగ్ అనేది చేసింది. అక్కడ ఓటింగ్ లో ఏంటంటే ఈ ల్యాండ్ డివైడ్ చేయండి 2 countries గా అన్నట్టు 1947 యునైటెడ్ నేషన్స్ ఆ టైంలోనే చెప్పడం జరిగింది అనమాట. దాని తర్వాత ఏమైంది, ఈ జ్యూస్ అందరూ మేము ఇజ్రాయెల్ ఇండిపెండెంట్ చేసుకుంటున్నాము అని చెప్పి వాళ్ళు ఇజ్రాయెల్ ఇండిపెండెంట్ గా డిక్లేర్ చేయడం జరిగింది అనమాట. సో జూయిస్ డిక్లరేషన్ ఎప్పుడు చేశారు, 1947 లో ఈ క్వశ్చన్ అక్కడ పోస్ట్ చేసిన తర్వాత యునైటెడ్ నేషన్ చెప్పింది, ఏం చెప్పింది, ఇది డివైడ్ చేయండి అని చెప్పి. దాని తర్వాత 1948 లో ఇజ్రాయెల్ ఏం చేసిందంటే ఇండిపెండెంట్, మేము స్వతంత్ర కంట్రీ అని చెప్పి వాళ్ళు డిక్లేర్ చేసుకున్నారనమాట. ఓకే, సో యాక్చువల్లీ ఏంటంటే ఇజ్రాయెల్లో 50% ఆఫ్ టెరిటరీ అనేది అక్కడ యునైటెడ్ నేషన్ పార్టిషన్ ప్లాన్ తో అయింది. కానీ ఇంకా మిగతా సగం ఎక్కడ ఉందంటే వెస్ట్ బ్యాంక్ రీజన్ లో, గాజా స్ట్రిప్ లో ఉందన్నమాట. అక్కడ ఎవరున్నారు, పాలస్తీన్సే ఇంకా ఉన్నారు. కాబట్టి ఇజ్రాయెల్ ఏం చేసింది, మొత్తం మా ఏరియా మాకే కావాలని చెప్పి ఈ ఇజ్రాయెల్లో ఉన్న జ్యూస్ కాస్త పాలస్తీన్ మీద అటాక్ చేశారు. పాలస్తీన్స్ జ్యూస్ మీద అటాక్ చేసుకుంటూనే ఉన్నారు. ఇప్పటికీ కూడా ప్రాపర్ గా సొల్యూషన్ అనేది ఈ జ్యూస్ కి మధ్యలో, పాలస్తీన్ కి మధ్యలో లేదనమాట. సో అందుకే ఇప్పుడు ఏమంటున్నారు అంటే ప్రపోజ్ చేసిన ప్లాన్ ఏంటంటే 2 స్టేట్ సొల్యూషన్. ఈ 2 స్టేట్ సొల్యూషన్ లో ఉన్న 2 ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటంటే, ఫస్ట్ వచ్చేసి ఈ 2 ఇండిపెండెంట్ కంట్రీస్ ఫామ్ అవ్వాలి. అండ్ మనకి ఆల్రెడీ ఇజ్రాయెల్ అయితే తెలుసు, పాలస్తీన్ ఫామ్ అయితే పాలస్తీన్ క్యాపిటల్ సిటీ కావాలి కదా, ఆ క్యాపిటల్ సిటీ ఏంటంటే జెరూసలేం అని చెప్పి ఇక్కడ వీళ్ళు అయితే ఈ యొక్క 2 స్టేట్ సొల్యూషన్ లో చెప్పారు. సో అదే ఇప్పుడు మన ప్రైమ్ మినిస్టర్ కూడా ఏమన్నారంటే ఇజ్రాయెల్ పాలస్తీన్ ఇష్యూ ఎండ్ అవ్వడానికి మనకున్న సొల్యూషన్ ఏంటంటే 2 స్టేట్ సొల్యూషన్, దీన్ని ఇంప్లిమెంట్ చేయాలి అన్నట్టు చెప్పడం జరిగింది అనమాట. ఎందుకంటే మనకి ఇజ్రాయెల్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇజ్రాయెల్ ఎందుకు ఇంపార్టెంట్, మన డిఫెన్స్ ఎక్విప్మెంట్ చాలా వరకు ఇజ్రాయెల్ నుంచి తెచ్చుకుంటున్నాము. ఎస్పెషల్లీ మనం తెచ్చుకున్న మిసైల్ పేరు ఏంటంటే బరాక్ 8 మిసైల్ కూడా మనం ఇజ్రాయెల్ నుంచి తెచ్చుకున్నాము. అండ్ ఇప్పుడు మనకి వెస్ట్ ఏషియాలో కాన్ఫ్లిక్ట్ జరిగినట్లయితే మనం అక్కడ నుంచి ఆయిల్ తెచ్చుకుంటాము, గ్యాస్ తెచ్చుకుంటాము, దాని మీద కూడా ఇంపాక్ట్ ఉంటుంది కదా. సో అందుకే స్టేబుల్ వెస్ట్ ఏషియా అనేది ఇండియా కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో అందుకని ఇండియా కూడా అదే చెప్తుంది, ఎస్ మనం 2 స్టేట్ సొల్యూషన్ తీసుకొచ్చినట్లయితే మనకి సొల్యూషన్ అనేది ఉంటుంది అని చెప్పారు. సో ఇక్కడ మీకు ఇమేజ్ చూపిస్తాను. 1946 లో ఈ ఏరియా మొత్తం పాలస్తీనే, గ్రీన్ కలర్ది మొత్తం. దాని తర్వాత యునైటెడ్ నేషన్ ప్లాన్ చెప్పింది కదా, లైక్ డివైడ్ చేయండి అని చెప్పి. దాంతో ఏమైంది, ఈ గ్రీన్ కలర్ ఏరియా కాస్త వైట్ కలర్ గా మారింది, ఏంటంటే ఇజ్రాయెల్ అనమాట. ఈ గ్రీన్ కలర్ లో ఉంది పాలస్తీన్. సో మెల్లిమెల్లిగా ఇప్పుడు 2016 లో ఉన్న ఇమేజ్ చూసినట్లయితే ఎక్కువ ఇజ్రాయెల్ ఉన్న జ్యూస్ ఆక్యుపై చేసుకున్నారు, పాలస్తీన్ చాలా తక్కువ ఏరియాస్ లో ఉందన్నమాట. ఓకే, సో ఈ యొక్క గొడవలకి సొల్యూషన్ ఏంటంటే 2 స్టేట్ సొల్యూషన్ అని చెప్పి అందరూ అంటున్నారు. బట్ ఇది పూర్తి లెవెల్లో అయితే ఇంప్లిమెంట్ అవ్వలేదు, ఇంకా టాక్స్ అనేవి జరుగుతూనే ఉన్నాయన్నమాట. సో ఇది ఈ టాపిక్ గురించి జస్ట్ ఇన్ బ్రీఫ్ ఐడియా. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి సైంటిస్ట్ డెవలప్ ఏ హెల్త్ ట్రాకర్ ఫర్ హై ఆల్టిట్యూడ్ యాక్స్ ఇన్ హిమాలయాస్. ఈ టైటిల్ చూస్తే మనకి కీవర్డ్ ఏం కనిపిస్తుంది, మనకి ఇక్కడ యాక్స్ గురించి మాట్లాడుతున్నారు, హెల్త్ ట్రాకర్ అంటున్నారు. ఓకే, దీని గురించి కంటెక్స్ట్ చూసినట్లయితే రీసెంట్ గా ఒక టీమ్ ఆఫ్ సైంటిస్టులు ఏం చేశారు, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ని యూజ్ చేసుకొని ఒక స్మార్ట్ సిస్టమ్ ని తయారు చేశారు. ఈ స్మార్ట్ సిస్టమ్ ఏంటంటే హెల్త్ ట్రాకర్ అన్నమాట. ఇది అనిమల్స్ యొక్క హెల్త్ ని ట్రాక్ చేస్తుంది. దాంతో పాటు ఎనిమల్స్ ఎక్కడ మూవ్ అవుతున్నాయి, బార్డర్ దగ్గర ఉన్నాయి, ఇంటర్నేషనల్ బార్డర్ దగ్గర ఉన్నాయి కూడా తెలుసుకోవడం ఈజీగా ఉంటుంది అనమాట. ఓకే, సో ఇక్కడ మీకు క్వశ్చన్ వస్తుంది, దేని గురించి వస్తుంది, యాక్స్ గురించి క్వశ్చన్ వస్తుంది. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ యాక్ అని చెప్పి.
అండ్ నెక్స్ట్ IoT, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ మీద కూడా క్వశ్చన్ రావచ్చు. ఎందుకంటే 2019 ఆర్ 18లో యూపీఎస్సీ ప్రిలిమ్స్ క్వశ్చన్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ గురించి ఇచ్చింది. అంటే ఫర్ షూర్ దాని మీద ఇన్ డెప్త్గా మరొకసారి క్వశ్చన్ వచ్చే ఛాన్స్ కూడా ఉందన్నమాట. సైన్స్ అండ్ టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ చూసుకోవాలి. ఎన్వైర్న్మెంట్ అండ్ ఈకాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు యాక్ట్స్ని చూసుకోవాలన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఏదైనా ఆన్సర్ కన్జర్వేషన్ ఆఫ్ యానిమల్స్, కన్జర్వేషన్ ఆఫ్ బయోడైవర్సిటీ గురించి మాట్లాడినప్పుడు కూడా మనం రోల్ ఆఫ్ టెక్నాలజీ గురించి ఇన్కార్పొరేట్ చేయొచ్చు. ఆ రోల్ ఆఫ్ టెక్నాలజీలో ఇప్పుడు ఐఓటీని యూజ్ చేసుకొని మనం యాక్కి హెల్త్ ట్రాకర్స్ కూడా తయారు చేసాము అని చెప్పి మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇలా మీ యొక్క ఆన్సర్కి వాల్యూ అడిషన్ అనేది చేయొచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు మనం దీని యొక్క డీటెయిల్స్ చూసుకున్నట్లయితే కొత్తగా డెవలప్ చేసిన టెక్నాలజీ ఏం చేస్తారు, ఆ డివైస్ని వాళ్ళ యానిమల్స్ యొక్క కాలర్ చుట్టూ, మెడ చుట్టూ అటాచ్ చేస్తారనమాట. ఈ మెడ చుట్టూ అటాచ్ చేయడం వల్ల ఏమవుతుంది, ఇది ఐఓటీతో పనిచేస్తుంది, దాని యొక్క హెల్త్ని మానిటర్ చేస్తుంది. అండ్ ఎందుకంటే ఈ యాక్స్ అని హిమాలయన్ రీజన్స్లో ఉంటాయి, మనం ఎత్తుకు వెళ్తూ ఉంటే ఏమవుతుంది అంటే మనకి ఎయిర్ అనేది డెన్సిటీ తగ్గిపోతూ ఉంటుంది. దానివల్ల మనకి ఎక్కువ ఎయిర్ అనేది హై ఆల్టిట్యూడ్స్ దొరకదు. అందుకే మౌంటైనర్స్ ఎవరైనా సరే మౌంటైన్ని ఎక్కేటప్పుడు వాళ్ళు ఆక్సిజన్ సిలిండర్స్ని క్యారీ చేస్తూ ఉంటారనమాట. ఎందుకంటే పైన మనకు కావాల్సిన ఆక్సిజన్ దొరకదు కాబట్టి. ఈవెన్ అనిమల్స్ కూడా హై లెవెల్స్కి వెళ్తున్నప్పుడు ఆక్సిజన్ తక్కువ ఉండదు కాబట్టి ఆ అనిమల్స్ యొక్క బాడీ స్ట్రెస్లోకి వెళ్ళడం జరుగుతుంది, ఆక్సిజన్ స్ట్రెస్ అంటారు. దానివల్ల ప్రాపర్గా ఫంక్షన్ ఆఫ్ అనిమల్ మొత్తం ఇంపాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అట్లాంటప్పుడు మనం ప్రాపర్ కేర్ తీసుకోలేదు అనుకున్నట్లయితే అనిమల్ చనిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. అందుకని హెల్త్ ట్రాకర్స్ చాలా యూస్ఫుల్గా ఉంటాయన్నమాట. అండ్ అంతేకాదు చాలాసార్లు ఏమవుతుంది అంటే మనకి హిమాలయాస్ ఉన్న దగ్గర మనకి ఇండియా అండ్ చైనా బార్డర్ కూడా ఉంటుంది. ఈ యానిమల్స్ బార్డర్ని కూడా క్రాస్ చేస్తూ ఉంటాయి. అలా బార్డర్ని క్రాస్ చేసినప్పుడు చైనీస్ ఆర్మీ వాళ్ళు వచ్చి తీసుకెళ్ళడం అలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో అందుకని ఇంటర్నేషనల్ బార్డర్ లోపల ఉన్నారా, బార్డర్ దాటారా అని చెప్పి తెలియడానికి కూడా ఆ యొక్క ట్రాకర్ హెల్ప్ అవుతుంది అని చెప్పి ఈ సైంటిస్ట్ చెప్తున్నారనమాట. ఓకే, ఇప్పుడు మనం ఇండియన్ యాక్ గురించి కొన్ని ఫ్యాక్ట్స్ చూసినట్లయితే దీని యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంటి, బాస్ గ్రునైన్స్. దీన్ని నార్మల్గా వేరే పేరుతో పిలుస్తారు, అదేంటంటే షిప్ ఆఫ్ ద హిమాలయాస్ అని కూడా పిలుస్తూ ఉంటారనమాట. అండ్ ఇక్కడ ఈ యొక్క ఇండియన్ యాక్స్ అనేవి ఈ యొక్క ఫార్మర్స్కి ఇంపార్టెంట్ లైవ్లీహుడ్ ఆపర్చునిటీస్ని ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. ఈ అనిమల్స్ని ఎందుకు రేర్ చేస్తారు అంటే ఫర్ మిల్క్, మీట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఫర్ ట్రాన్స్పోర్టేషన్ పర్పస్ అనమాట. అండ్ ఇవి ఎక్కడ కనిపిస్తాయి అంటే అబౌవ్ 8,000 feet పైన మనకి కనిపిస్తూ ఉంటాయి. అండ్ ఎక్స్ట్రీమ్ కండిషన్స్లో కూడా ఇవి ఆల్రెడీ అడాప్ట్ అవ్వడం జరిగింది. అండ్ రీసెంట్గా జరిగిన 20th లైఫ్ స్టాక్ సెన్సస్ ప్రకారం ఇండియాలో 58,000 యాక్స్ ఉన్నాయని చెప్పి ఈ రిపోర్ట్ చెప్తుంది. ఇందులో సగం కంటే ఎక్కువ లదాఖ్లో ఉంటాయి అండ్ మిగతావి మాత్రం అరుణాచల్ ప్రదేశ్లో, సిక్కిం రీజియన్, హిమాచల్ ప్రదేశ్ అండ్ ఉత్తరాఖండ్లో కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఓకే, సో అది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. అండ్ అసలు ఇది ఎందుకు డెవలప్ చేశారు అని చూసుకున్నట్లయితే ఈ యొక్క యాక్ హర్డర్స్ ఎవరైతే రేర్ చేస్తారో వాళ్ళకి చాలా ప్రాబ్లం అయితే అవుతుంది అనమాట. ఎందుకంటే ఈ ల్యాండ్స్కేప్ అనేది ఎక్స్ట్రీమ్గా కూల్గా ఉంటుంది, ఎస్పెషలీ వింటర్ సీజన్లో. అలాగే ఏరియాస్లో చాలా తక్కువ ఆక్సిజన్ లెవెల్ కూడా ఉంటుంది అండ్ డిఫికల్ట్ టెరైన్. మనం ప్లేన్స్లో మనం బర్రెల వెనకాల తిరిగినట్టు వీటి వెనకాల తిరగాలి అంటే కుదరదు. రీసెంట్గా ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే జస్ట్ మా ఇంట్లోనే జస్ట్ ఒక 4 to 5 days బ్యాక్ అంటే లాస్ట్ సండే మేము ఊరికి వెళ్ళామన్నమాట. మాకు ఒక బర్రె ఉంటుంది, బర్రె అని చిన్న దూడే, దాన్ని పొలంలో కట్టేశారు. అది ఎలా విడిపించుకుందో తెలీదు, బట్ విడిపించుకుంది. దాని పక్కనే ఒక చెరువు ఉంటుంది మాదే. సో ఆ చెరువులోకి వెళ్ళి దూకింది, అటు నుంచి వెళ్ళేసరికి పట్టుకుందాం అనేసరికి ఇంకొక దగ్గరికి వెళ్ళడం, అలా 1 hour చుట్టూ తెప్పించింది అనమాట. అండ్ ఈవెన్ ఆ బర్రె పోయింది అని చెప్పి ఇంట్లో అందరు హడావిడి చేస్తుంటే మా 3 years అబ్బాయి, నా కొడుకు, వాడు బర్రె పోయింది అని చెప్పి వాడు కూడా ఉరకడం స్టార్ట్ చేశాడు అనమాట అందరితో పాటు. సో అంత ఎఫెక్షన్ అనమాట. సో నార్మల్గా ప్లేన్స్లోనే ఇంత తిప్పలు పెడుతూ ఉంటాయి. మీరు ఇన్ కేస్ అగ్రికల్చర్ ఫ్యామిలీ నుంచి వచ్చినట్లయితే మీకు తెలిసే ఉంటుంది, రేరింగ్ ఆఫ్ బఫెలోస్ విల్ బి ఎ డిఫికల్ట్ టాస్క్ అనమాట. కొన్నిసార్లు వాటి వెనకాల తిప్పించుకుంటూ ఉంటాయి. సో అట్లాంటప్పుడు లైక్ ఇట్ విల్ బి వెరీ డిఫికల్ట్ ఫర్ ఏ పర్సన్. ఆ కాపరికి చాలా ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి. అండ్ ఇన్ కేస్ ఇదే మౌంటైన్ ఏరియాస్లో అయితే ఇంకెక్కువ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎందుకంటే అక్కడ ప్రాపర్గా మనకి నేల కూడా ఉండదు, సమ్ టైమ్స్ స్లిప్పరీగా ఉంటుంది,
ఉరకడం పరిగెత్తడం కూడా చాలా కష్టం అండ్ ఈవెన్ ఆక్సిజన్ అవైలబిలిటీ తక్కువ ఉంటుంది. అంత ఆక్సిజన్ తక్కువ అవైలబిలిటీలో ఉరకడం పరిగెత్తడం ఆయాసం చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి ఇలాంటి టెక్నాలజీని యూజ్ చేసుకొని మనం ప్రాపర్గా హర్డింగ్లో యూజ్ అవుతుంది అని చెప్పి వీ కెన్ యాడ్ ఏ నోట్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మాన్యువల్గా ట్రాక్ చేయాలంటే చాలా టైం కన్స్యూమింగ్గా ఉంటుంది అండ్ దట్ విల్ బి లైక్ డిఫికల్ట్ అండ్ ఛాలెంజింగ్ ఇన్ దాట్ హై టెరెన్స్ హై ఆల్టిట్యూడ్స్ అనమాట. అందుకని మనం ఇలాంటి టెక్నాలజీని యూజ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి హెచ్సి అప్హోల్డ్స్ యూనిఫామ్ లీగల్ మ్యారేజ్ ఏజ్ ఫర్ ఆల్ రిలీజియన్స్. ఓకే, ఇక్కడ మనం టైటిల్ చూసుకున్నట్లయితే కీవర్డ్ ఏంటంటే లీగల్ ఏజ్ ఫర్ మ్యారేజ్ గురించి ఇచ్చారనమాట. సో ఇప్పుడు హైకోర్టు ఏం చెప్పింది అంటే కంపల్సరీగా మీరు ఏ రిలీజన్కి నుంచి వచ్చినా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ మీరు హిందూస్ అయినా, ముస్లిమ్స్ అయినా, క్రిస్టియన్స్ అయినా, పార్సీస్ అయినా, బుద్ధిస్ట్ అయినా, వాట్ ఎవర్ ద రిలీజన్ ఇట్ మే బి, సో మనం యూనిఫామ్ లీగల్ ఏజ్ ఫర్ మ్యారేజ్ని ఫాలో అవ్వాలి అని చెప్పారు. యూనిఫామ్ లీగల్ ఏజ్ ఫర్ మ్యారేజ్ ఎంత అంటే గర్ల్స్కి అయితేనేమో 18 years, బాయ్స్కి అయితేనేమో 21 years. అసలు ఎందుకు హైకోర్టు దీన్ని అప్హోల్డ్ చేసింది, ఎందుకు ఇది ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పింది, దాని వెనకాల రీజన్స్ ఏంటి అని చూసుకున్నట్లయితే రీసెంట్గా ఒక ముస్లిం ఫ్యామిలీ వాళ్ళు ఒక మైనర్ అమ్మాయికి పెళ్లి చేయబోతున్నారు అనమాట. దాన్ని చూసి కొంతమంది యాక్టివిస్టులు వాళ్ళందరూ రెస్క్యూ చేసి ఆ పెళ్లిని మొత్తానికి ఆపేశారు. సో ఇప్పుడు ఆ ఫ్యామిలీకి సంబంధించిన రిలేటివ్స్ అందరూ ఒక రిట్ పిటిషన్ని ఫైల్ చేశారనమాట హైకోర్టులో. ఆ రిట్ పిటిషన్ ఏంటంటే ఇస్లామ్స్ ఫాలో అయ్యేది షరియా లా అనమాట. ఆ షరియా లా ప్రకారం అమ్మాయి ప్యూబర్టీ అంటే అమ్మాయి ఒక్కసారి పెద్ద మనిషి అయినట్లయితే ఆర్ఎల్స్ మెన్స్ట్రుయేషన్ సైకిల్ స్టార్ట్ అయినట్లయితే తను మ్యారేజ్కి కాంపిటెంట్, మ్యారేజ్ అనేది చెయ్యొచ్చు అని చెప్పి షరియా లాలో రాసింది. అందుకే మేము మ్యారేజ్కి వెళ్ళాము, కానీ దీన్ని ఆపడం జరిగింది అని చెప్పి వాళ్ళు రిట్ పిటిషన్ని హైకోర్టులో ఫైల్ చేశారు. ఆ రిట్ పిటిషన్కి హైకోర్టు ఏం చెప్పింది అంటే కాదు మీరు ఏ రిలీజన్కి సంబంధించిన వాళ్ళైనా సరే ఇండియాలో కొన్ని చట్టాలు ఉన్నాయి, ఆ చట్టాల ప్రకారం అమ్మాయికి లీగల్ ఏజ్ ఫర్ మ్యారేజ్ 18, దాన్ని ఫాలో అవ్వాల్సింది అని చెప్పి హైకోర్టు చెప్పడం జరిగింది అనమాట. ఇది ఈ టాపిక్ గురించి. సో మనం ఈ టాపిక్ చూసుకున్నట్లయితే డివోర్స్, మ్యారేజ్, అడాప్షన్, సక్సెషన్ అనేవి సివిల్ మ్యాటర్స్. ఇవి రిలీజన్కి సపరేట్గా ఉంటాయి, ఎందుకంటే దేర్ రిలీజన్ విల్ బి గైడెడ్ బై దేర్ రిలీజన్ కోడ్ కాబట్టి. అందుకే ఇప్పుడు మనం యూసీసీ తీసుకురావాలని చెప్పి చాలా స్టేట్స్ ఎందుకు తీసుకొస్తున్నాయి, ఇలాంటి ప్రాబ్లమ్స్ వల్లే అనమాట. యూసీసీ అంటే ఏంటి, యూనిఫామ్ సివిల్ కోడ్. అది మన ఆర్టికల్ 44 DPSPలో కూడా రాసి ఉండడం జరిగింది అనమాట దాని గురించి. ఓకే, ఇలా మీరు ఇంటర్లింక్ చేసుకుంటూ చదవాల్సి వస్తుంది ఆర్టికల్స్. ఓకే, ఇది ఈ టాపిక్ గురించి. అండ్ ఎస్పెషలీ మన దగ్గర ఉన్న లాస్ ఏమున్నాయని చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసి ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ ఆఫ్ 2006. ఏ లా ఏం చెప్తుందంటే మ్యారేజ్ ఏజ్ ఫర్ గర్ల్స్ ఇస్ 18 years, అదే బాయ్స్కి అయితేనేమో 21 years అని చెప్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి పోక్సో ఉంది, ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్స్ యాక్ట్. ఇదేం చెప్తుంది అంటే 18 years కంటే తక్కువ చిల్డ్రన్ని సెక్షువల్ అఫెన్సెస్ కింద, సెక్షువల్ ప్రొటెక్షన్, సెక్షువల్ యాక్టివిటీ ఏమైనా జరిగినట్లయితే వాటిని క్రిమినలైజ్ చేస్తుంది అనమాట అండర్ దిస్ పోక్సో. ఈ రెండు చట్టాలు మనకి లీగల్ ఏజ్ ఫర్ మ్యారేజ్ గురించి చెప్పడం జరుగుతుంది. యూ హ్యావ్ టు రిమెంబర్ దిస్ టూ అండి. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ చూసుకున్నట్లయితే టైటిల్ ఏంటి, స్కూల్ డ్రాప్ అవుట్ రేట్ ఫాల్స్ అక్రాస్ కీ స్టేజెస్ సేస్ రిపోర్ట్. ఒక రిపోర్ట్ ప్రకారం స్కూల్లో డ్రాప్ అవుట్ రేట్ అనేది తగ్గిపోయింది అని చెప్తుంది. అండ్ మీరు ఇక్కడ కంపల్సరీ ఈ డేటాని నోట్ చేసుకోవాలి, బికాస్ ఎడ్యుకేషన్ గురించి మీరు ఏ ఆన్సర్ రాస్తున్నా కూడా డేటా ఈజ్ ఇంపార్టెంట్. అందులో మీరు 2 రిపోర్ట్స్ మీరు కోట్ చేయాల్సి ఉంటుంది. ఒకటి వచ్చేసి ఏంటంటే యూనియన్ మినిస్ట్రీ రిలీజ్ చేసిన UDISC రిపోర్ట్ అనమాట. అండ్ సెకండ్ వచ్చేసి ప్రథమ్ NGO రిలీజ్ చేసే ఏసర్ రిపోర్ట్. సో ఇక్కడ ఈ ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే మన ఎడ్యుకేషన్ మినిస్ట్రీ ఒక రిపోర్ట్ రిలీజ్ చేసింది. ఆ రిపోర్ట్ ఏంటంటే UDISC ప్లస్ అంటే ఫుల్ ఫామ్ యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ ప్లస్ అనమాట. అకాడమిక్ ఇయర్ 2025-2026కి సంబంధించిన డేటాని రిలీజ్ చేసింది. ఈ డేటాలో ఏం చెప్తుంది అంటే మనకి ప్రిపరేటరీ లెవెల్లో అంటే ప్రైమరీ స్కూల్స్ 3 నుంచి 5 వరకు, అలాగే 3 నుంచి 5 క్లాసెస్ వరకు మనకి డ్రాప్ అవుట్ రేట్ 2.3% నుంచి 1.8% తగ్గింది. అలాగే సెకండరీ లెవెల్లో డ్రాప్ అవుట్ రేట్ వచ్చేసి 8.2% నుంచి 7%కి తగ్గడం జరిగింది అని చెప్పి ఈ రిపోర్ట్ అయితే క్లియర్గా చెప్పింది. సో ఇక్కడ మీకు మెయిన్స్ బేస్డ్ క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. డ్రాప్ అవుట్ రేట్స్ ఇండియాలో తగ్గాయని చెప్పి UDISC రిపోర్ట్ చెప్తుంది.
దాని వెనకాల మేజర్ రీజన్స్ ఏంటి, దానివల్ల ఇంపాక్ట్ ఏంటి అని అడగచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి రీసెంట్ గా యూడిఐఎస్సి రిపోర్ట్ న్యూస్ లో ఉంది, ఏ మినిస్ట్రీ దీన్ని రిలీజ్ చేసిందని చెప్పి ఏబిసిడి ఆప్షన్స్ ఇచ్చి మీకు ప్రిలిమ్స్ లో కూడా క్వశ్చన్ అడగచ్చు. ఇలా డిఫరెంట్ టైప్స్ గా మీకు క్వశ్చన్ అయితే మెయిన్స్ అండ్ ప్రిలిమ్స్ లో అడిగే ఛాన్స్ ఉంది అనమాట. ఓకే, సో ఇప్పుడు మనం ఈ ఆర్టికల్ ని చూసినట్లయితే అసలు ఎందుకు మనకి డ్రాప్ అవుట్స్ రేట్ తగ్గాయి అని చూసుకుంటే, ఫస్ట్ వచ్చేసి నెంబర్ ఆఫ్ స్కూల్స్ అనేవి ఎస్పెషల్ సెకండరీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేసే స్కూల్స్ అనేవి ఇంక్రీజ్ అయ్యాయి. దాంతో యాక్సెబిలిటీ ఎస్పెషలీ రూరల్ ఏరియాస్ లో, అండర్ సర్వ్డ్ ఏరియాస్ లో ఇంక్రీజ్ అయింది అన్నట్టు చెప్పారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి గవర్నమెంట్ టార్గెటెడ్ కొన్ని ఇంటర్వెన్షన్స్ తీసుకుంటుంది, లైక్ మిడ్ డే మీల్స్ ప్రోగ్రామ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, డిజిటల్ లెర్నింగ్ టూల్స్, వాటి వల్ల కూడా సపోర్టివ్ స్కూల్ ఎన్వైరన్మెంట్ అనేది మనం క్రియేట్ చేయగలిగామని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంప్రూవ్ టీచర్ అవైలబిలిటీ అండ్ ట్రైనింగ్ కూడా అని చెప్పారు. అండ్ దాంతో పాటు మనం ఫోకస్ అనేది ఫౌండేషన్ లిటరసీ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాము, దాంతో హాలిస్టిక్ డెవలప్మెంట్ కూడా జరుగుతుంది. కొన్ని స్కూళ్ళల్లో ఈవెన్ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ చాలా బాగా ప్రొవైడ్ చేస్తున్నారు, ఇంగ్లీష్ స్పీకింగ్ స్కిల్స్, లైక్ బెండపూడి స్కూల్ ఇన్ ఏపీ. అండ్ దాంతో పాటు చాలా గవర్నమెంట్ స్కూల్స్ లో మనకి ట్రైనింగ్ ఆఫ్ ఆర్ట్ కూడా ఇస్తారు, లైక్ డాన్స్ ట్రైనింగ్ కానివ్వండి, డాన్స్ ప్రాక్టీసెస్, దాంతో పాటు ఊళ్ళు తీసుకొని వాటితో సమ్ అల్లడం లాంటివి, స్వెటర్స్ చేయడం లాంటివి, ఆర్ మఫ్లర్స్ చేయడం లాంటివి నేర్పిస్తారు. అండ్ ఈవెన్ కొన్ని గవర్నమెంట్ స్కూల్స్లో ఎన్సీసీ ట్రైనింగ్ కూడా ఉంటుంది. అండ్ దాంతో పాటు స్కిల్స్ చాలా నేర్పిస్తూ ఉంటారు వొకేషనల్ ట్రైనింగ్ కింద. సో అలా స్కిల్స్ డెవలప్మెంట్ కోసం కూడా మన పేరెంట్స్ అయితే పిల్లల్ని స్కూల్కి పంపించడం జరుగుతుంది. అండ్ ఈవెన్ అవేర్నెస్ క్యాంపెయిన్స్ అండ్ కమ్యూనిటీ ఇన్వాల్వ్మెంట్ వల్ల కూడా మనకి ఏవైతే బ్యారియర్స్ ఉన్నాయో ఆ బ్యారియర్స్ తగ్గడం వల్ల మనకి డ్రాప్ అవుట్ రేట్స్ అనేవి తగ్గాయని చెప్తాను. అండ్ రీసెంట్ గా ఇంకొకటి యాడ్ చేసుకోవచ్చు మీరు, అదేంటంటే సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ఇచ్చింది కదా, యాక్సెస్ టు మెన్స్ట్రువల్ హైజీన్ ఈజ్ ఆల్సో ఏ ఫండమెంటల్ రైట్ ఫర్ గర్ల్స్ అండర్ ఆర్టికల్ 21 అని చెప్పి, దాని వల్ల కూడా మనకి ఇప్పుడు చాలా ఇంపాక్ట్ అయితే మనం ఈ ఇయర్ లో చూడొచ్చు అన్నట్టు మీరు రాసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, టైటిల్ ఏం చెప్తుందంటే గ్రాండ్ అంబిషన్స్, ఇండియాస్ కోఆపరేటివ్ సెక్టార్ కెన్ సర్వ్ యాజ్ ఏ వర్కర్ సెంట్రిక్ మోడల్ ఆఫ్ డెవలప్మెంట్ అని ఇచ్చారు. ఈ టాపిక్ వచ్చేసి ఓవరాల్ గా చెప్పేది ఏంటంటే కోఆపరేటివ్ సెక్టార్ గురించి చెప్తుంది అనమాట. సో మన ఇండియాలో బిజినెస్ చూసుకున్నట్లయితే, మన ఇండియాలో నార్మల్గా పాపులేషన్ చూసుకున్నట్లయితే ఇండియా ఈజ్ ద లార్జెస్ట్ పాపులస్ కంట్రీ ఇన్ ద వరల్డ్ కదా. అందరికీ గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయాలంటే ఈజ్ ఇట్ పాసిబుల్? ఫర్ షూర్ గవర్నమెంట్ వల్ల పాసిబుల్ కాదు. కాబట్టి ఏంటి, మనకు ప్రైవేట్ సెక్టార్ని కూడా గవర్నమెంట్ ప్రమోట్ చేస్తుంది, ఎందుకంటే ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలని చెప్పి. ఎస్పెషలీ గవర్నమెంట్ అయితే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో చాలా అడ్వాన్స్మెంట్స్ అయితే తీసుకొస్తుంది, చాలా లేబర్ మార్కెట్కి ఫేవరబుల్గా రీసెంట్గా లేబర్ కోడ్స్ని ఇంప్లిమెంట్ చేయడం కానివ్వండి, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్కి కొన్ని సడలింపులు కానివ్వండి, అవన్నీ ఎందుకంటే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ని ఇంక్రీజ్ చేయడానికి. ఓకే, అలాగే మనకి ఊర్లలో ఉన్న అగ్రికల్చర్ సెక్టార్, చిన్న చిన్న బేసిక్ కాటేజ్ ఇండస్ట్రీస్ అలాంటివి ప్రమోట్ చేయడానికి కోఆపరేటివ్ సెక్టార్ని కూడా మనం ప్రమోట్ చేస్తున్నాం. ద బెస్ట్ కోఆపరేటివ్ ఎగ్జాంపుల్ ఏంటంటే అమూల్ డైరీ అనమాట. సో అమూల్ మిల్క్, చీజ్, ఐస్ క్రీమ్స్ అవన్నీ మీకు తెలిసే ఉంటుంది. అది ఎక్కడ స్టార్ట్ అయింది అంటే గుజరాత్లో, అండ్ ఇట్ ఇస్ వన్ ఆఫ్ ద సక్సెస్ఫుల్ కోఆపరేటివ్ మిల్క్ కోఆపరేటివ్ ఇన్ అవర్ కంట్రీ అనమాట. సో అలాగే గవర్నమెంట్ అలా కోఆపరేటివ్ సెక్టార్స్ ప్రమోట్ చేసినట్లయితే రూరల్ ఏరియాస్లో మనం ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ని క్రియేట్ చేయొచ్చు, డెవలప్మెంట్ని తీసుకురావచ్చు, ఓవరాల్గా హాలిస్టిక్గా మనం ఏరియాని కమ్యూనిటీ లెడ్ డెవలప్మెంట్ చేయొచ్చు అనే ఐడియా తోటి అలా కోఆపరేటివ్ మినిస్ట్రీని కూడా 5 years బ్యాక్ అయితే తీసుకురావడం జరిగింది. అండ్ రీసెంట్గా July 6th ఇది ఒక 5 years అయితే కంప్లీట్ అయ్యాయన్నమాట. అండ్ ఈ ఆర్టికల్ వచ్చేసి దాని యొక్క హైలైట్స్ చెప్తుంది అనమాట, అసలు ఈ 5 yearsలో కోఆపరేటివ్ సెక్టార్ ఆఫ్ ఇండియా ఎలా డెవలప్ అయింది, ఏం చేసింది అని చెప్పి. సో ఇక్కడ మనం ఈ యొక్క కోఆపరేటివ్ సెక్టార్ యొక్క రోల్ చూసినట్లయితే లాస్ట్ 5 yearsలో మనకి ప్రాపర్గా పాలసీ తీసుకొచ్చేసి డైవర్స్ ఏరియాస్లో డెవలప్మెంట్ అనేది కనిపిస్తుంది అని చెప్తున్నారు. అగ్రికల్చర్లో, డైరీలో, ఫిషరీస్లో, బ్యాంకింగ్లో, హౌసింగ్లో, అలాగే కన్జ్యూమర్ కోఆపరేటివ్స్లో, ఎక్స్పోర్ట్స్లో అలా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ప్రైమరీ అగ్రికల్చర్ క్రెడిట్ సొసైటీస్ని కూడా ఎంపవర్ చేసింది. ఇదేంటంటే గ్రాస్ రూట్ లెవెల్లో రూరల్ కోఆపరేటివ్స్కి ఫౌండేషన్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. అండ్ అంతేకాదు ఈవెన్ లీగల్ రిఫార్మ్స్ కూడా తీసుకురావడం జరిగింది. ఓవరాల్గా ఈ యొక్క ప్రైమరీ అగ్రికల్చర్ క్రెడిట్ సొసైటీ అరౌండ్ 25 బిజినెస్ యాక్టివిటీస్ని చేయడం చేస్తుంది అన్నట్టు చెప్పారు. అండ్ అంతేకాకుండా మనకి నేషనల్ లెవెల్లో మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్ని కూడా స్ట్రెంథెన్ చేస్తూ ఉన్నారు. దాంట్లో వాల్యూ చైన్స్ని అలాగే మార్కెట్ యాక్సెస్ని ఇంప్రూవ్ చేస్తూ ఓవరాల్గా గ్లోబల్ మార్కెట్స్ రీచ్ అవ్వాలని టార్గెట్ పెట్టుకున్నారు.
అండ్ అంతేకాకుండా నేషనల్ కోఆపరేషన్ పాలసీస్ని కూడా తీసుకురావడం జరిగింది ఓవరాల్గా మనకి ప్రొడక్షన్ అండ్ మార్కెటింగ్ని ఇంప్రూవ్ చేయడానికి. అండ్ మినిస్ట్రీ అనేది స్టేట్స్తో కొలాబరేట్ చేస్తూ మనకి మార్కెట్ లింకేజెస్ని క్రియేట్ చేస్తూ ఓవరాల్గా ఏ కాంపిటేటివ్ ఎన్వైర్న్మెంట్ని క్రియేట్ చేస్తుంది అనమాట. దీంట్లో ఉన్న ఛాలెంజెస్ ఏంటి అని చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసి మన కోఆపరేటివ్ సెక్టార్లో ప్రొడక్షన్ స్మాల్ స్కేల్గా అండ్ ఫ్రాగ్మెంటెడ్గా ఉంటుంది. అండ్ ఈవెన్ కరప్షన్ అండ్ ఎఫిషియన్సీ వల్ల మనం ప్రాపర్గా మార్కెటింగ్ కూడా చేయలేకపోతున్నాము అన్నట్టు చెప్పారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ట్రెడిషనల్ అగ్రికల్చర్లోనే కాకుండా వేరే సర్వీస్ సెక్టార్కి మనం ఈ కోఆపరేటివ్స్ని ఇంప్రూవ్ చేయాలి అన్నట్లయితే కెపాసిటీ బిల్డింగ్ ఒక ప్రాబ్లమే, టెక్నాలజీ అడాప్షన్ ఒక ప్రాబ్లమే, అండ్ మార్కెట్ ఇంటిగ్రేషన్ కూడా ప్రాబ్లమే అన్నట్టు చెప్పారు. అండ్ అలాగే ఓవరాల్గా కన్సాలిడేషన్ డీసెంట్రలైజేషన్ కూడా డెలికేట్గా ఉంటుంది, అది కూడా కొంచెం ప్రాబ్లమే అన్నట్టు ఈ ఆర్టికల్ చెప్పింది అనమాట. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి వాట్ డస్ ద లిఫ్టింగ్ ఆఫ్ గ్యాస్ కర్బ్స్ మీన్. దీని మీద మీకు ప్రిలిమ్స్లో క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. రీసెంట్లీ గ్యాస్ కర్బ్ ఈస్ ఇన్ న్యూస్, వాట్ ఇట్ ఈస్ అన్నట్టు. సో మనకు తెలుసు రీసెంట్గా ఇరాన్ అండ్ యుఎస్ రీసెంట్గా అగ్రిమెంట్ చేసుకున్నాయి, సీజ్ ఫైర్ అగ్రిమెంట్. అది ఎవరు బ్రోకర్ చేశారు అంటే పాకిస్తాన్. అందులో ఏంటి 60 days వరకు సీజ్ ఫైర్ అన్నారు, స్టేట్ ఆఫ్ హార్మూస్ని ఓపెన్ చేయమన్నారు, ఇంతకుముందు ఎలా మూవ్మెంట్ ఉన్నాయో అలాగే మూవ్మెంట్ ఉండాలి అన్నారు. ఓకే, అండ్ ఈవెన్ టాల్ కూడా ఇంపోజ్ చేయొద్దు అన్నట్టు కొన్ని ప్రొవిజన్స్ చెప్పారు కదా. సో అలా అవ్వడం వల్ల ఏంటంటే ఇప్పుడు స్టేట్ ఆఫ్ హార్మోస్ ఫ్రీగానే ఉంది, ఫ్రీగా మూవ్మెంట్ అవుతున్నాయి కాబట్టి మనకి వచ్చే గ్యాస్ కానివ్వండి, ఆయిల్ కానివ్వండి ఆన్ టైం ఇప్పుడు రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, రీచ్ అవుతాయి. కాబట్టి ఇంతవరకు మనం పెట్టిన రిస్ట్రిక్షన్స్ ఆన్ గ్యాస్ లైక్ ప్రొడక్షన్ కానివ్వండి, స్టోరేజ్ కానివ్వండి, డిస్ట్రిబ్యూషన్ కానివ్వండి, దేని మీద అయినా సరే ఇప్పుడు ఆ యొక్క కర్బ్స్ని రిస్ట్రిక్షన్స్ని రిమూవ్ చేస్తున్నారు అనమాట. అది ఈ యొక్క ఆర్టికల్ అనమాట. సో ఇక్కడ జస్ట్ చూసుకున్నట్లయితే July 4th, 2026 గవర్నమెంట్ ఏం చేసిందంటే ఎమర్జెన్సీ రెస్ట్రిక్షన్స్ ఏమైతే ఇంపోజ్ చేసింది ఇంతవరకు సప్లై ఆఫ్ న్యాచురల్ గ్యాస్ మీద వాటిని రిమూవ్ చేయడం జరిగింది, ఎందుకంటే మనకి ఈ యొక్క అగ్రిమెంట్ అయ్యింది కాబట్టి. అండ్ నెక్స్ట్ ఈ మూవ్ వల్ల ఏంటి ఓవరాల్గా ఆయిల్ రీఫైనరీస్కి బెనిఫిట్ ఏ ఉంటుంది, గ్యాస్ డిస్ట్రిబ్యూటరీస్కి, అలాగే ఇండస్ట్రీస్ విచ్ యూజ్ దిస్ ఏ గ్యాస్ ఇన్ సెరామిక్స్ ప్రొడక్షన్ కానివ్వండి, అండ్ ఈవెన్ నార్మల్ డే టు డే లైఫ్లో యూజ్ చేసే డైలీ కన్స్యూమర్స్కి కూడా దీనివల్ల యూస్ ఉంటుంది అన్నట్టు ఇక్కడ చెప్పడం జరిగింది అనమాట. అంతకు మించి ఇంకేం లేదు. ఇప్పుడు మనం ప్రిలిమ్స్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ చూద్దాం. నేనైతే ఈరోజు 3 questions తీసుకొచ్చాను, ఐ హోప్ యూ కెన్ సీ. ఫస్ట్ వచ్చేసి రిఫరెన్స్ టు లిఫ్టింగ్ ఆఫ్ గ్యాస్ కర్బ్స్. దీని కింద 3 స్టేట్మెంట్స్ ఇచ్చాను. ఫస్ట్ వచ్చేసి గ్యాస్ కర్బ్స్ జనరల్లీ రిఫర్ టు గవర్నమెంట్ రిస్ట్రిక్షన్స్ ఆన్ ప్రొడక్షన్, సప్లై, ప్రైజింగ్, ఎక్స్పోర్ట్ ఆర్ కన్సంప్షన్ ఆఫ్ న్యాచురల్ గ్యాస్. Next, it is a lifting gas curbs always results in lower domestic gas prices. Next, government may lift gas curbs when supply improves or energy security concerns decline. Okay, ఇందులో మీ ఏవి కరెక్ట్ ఏవి ఇన్కరెక్ట్ చూసి కింద ఆన్సర్ చెప్పండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి విత్ రెఫరెన్స్ టు 2-state solution, consider the following statements. First, it is it proposes an independent state of Palestine existing alongside Israel. Next, it is East Jerusalem is claimed by Palestinians as the capital of future Palestinian state. Next, it is the proposal has been universally accepted and fully implemented. ఇందులో ఏది కరెక్ట్ ఏది ఇన్కరెక్టో కింద చెప్పండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ యాక్స్. అండ్ ఇక్కడ కూడా 3 స్టేట్మెంట్స్ అండి. ఫస్ట్ వచ్చేసి యాక్స్ దే ఆర్ ఇంపార్టెంట్ లైవ్ స్టాక్ ఫర్ హిమాలయన్ పాస్టోరల్ కమ్యూనిటీస్. నెక్స్ట్ yak milk is used for making butter and cheese. Next, yak are naturally adapted to low altitude coastal ecosystems. ఇందులో కూడా కరెక్ట్ ఆన్సర్ ఏంటో కింద చూసి కామెంట్లో చెప్పండి. దట్స్ ఆల్ గైస్, బై దిస్ ఐమ్ కంక్లూడింగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. అండ్ మీకు ఎలాంటి స్ట్రాటజిక్ వీడియోస్ కావాలో కింద ఒకసారి కామెంట్లో చెప్పినట్లయితే ఐ విల్ ట్రై టు మేక్ వీడియోస్ ఆన్ యువర్ ప్రాబ్లమ్స్. మీరు ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినట్లయితే యూపీఎస్సీ ప్రిపరేషన్లో దానికి సంబంధించిన వీడియోస్ అయితే ట్రై చేస్తాను చేయడానికి, ఐదర్ ఇన్ షార్ట్స్ కానివ్వండి ఆర్ ఎల్స్ ఫుల్ లెంత్ కానివ్వండి. సో మీకు ఏ వీడియోస్ కావాలో కింద కామెంట్లో చెప్పండి. లైక్ బుక్ లిస్ట్, ఆల్రెడీ బుక్ లిస్ట్ అయితే క్లియర్గా అప్లోడ్ చేశాను విత్ ఇమేజెస్. అది కాకుండా ఇంకా వేరే ఏ వీడియోస్ లైక్ ప్లాన్ కావాలా, లేకపోతే ప్రిలిమ్స్ని ఎలా చేయాలి, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్స్ ఎలా రాయాలి, ఆర్ ఎల్స్ వాట్ ప్రాబ్లమ్స్ యూ హ్యావ్ ఎగ్జాక్ట్లీ, రివిజన్ స్కెడ్యూల్సా, సో మీకు ఏ వీడియోస్ కావాలో అవి కింద కామెంట్లో చెప్తే నేను వాటి మీద నేనైతే వీడియోస్ చేయడానికి ఐఎమ్ రెడీ. బట్ మీరు మాత్రం కొంచెం వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఎయిదర్ ఇట్ మేబీ షార్ట్స్ అయితే షార్ట్స్, లేకపోతే ఫుల్ లెంత్ అయితే ఫుల్ లెంత్ నేనైతే చేయడానికి రెడీగా ఉన్నాను. ప్లీజ్ లెట్ మీ నో గైస్.
అండ్ దట్స్ ఆల్. మీరు కనుక యూపీఎస్సీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలనుకొని మీరు కోచింగ్ తీసుకోవాలనుకున్నట్లయితే మన దగ్గర జిఎస్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ ఫౌండేషన్ కోర్స్ అనేది 18th July నుంచి స్టార్ట్ అవుతుంది. ట్రై టు జాయిన్ దట్ కోర్స్ అనమాట. మీకు ఫర్దర్ డీటెయిల్స్ కావాలనుకున్నట్లయితే ప్లీజ్ టు కాంటాక్ట్ us ఆన్ దిస్ నెంబర్ 8074765513. ఓకే, డోంట్ ఫర్గెట్ గైస్. అండ్ మీరు కనుక ఎంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్, బికాస్ వీఆర్ ప్రొవైడింగ్ లాట్స్ ఆఫ్ ఇన్సైట్స్ రిగార్డింగ్ కరెంట్ అఫైర్స్. అండ్ ఎంత క్లియర్గా కరెంట్ అఫైర్స్ అయితే ఎవరు ఫర్ షూర్ అయితే చెప్పరు. సో ఐఎమ్ ట్రైంగ్, సో ఐ నీడ్ సమ్ సపోర్ట్ ఫ్రమ్ యూ గైస్. So please do hit the like button and please do share this class. Thank you so much.